వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరం. మిర్జాపూర్లో ఏదైతే బస్సు యాక్సిడెంట్ జరిగిందో దాంట్లో 12 మంది తాండూరుకు చెందిన వాళ్ళు ఉండడం ఈరోజు తాండూరు ప్రాంత ప్రజలందరూ కూడా ఈరోజు చాలా బాధలో ఉన్నారు. మరి కుటుంబంలో సభ్యులు పోయినంత ఈరోజు తాండూరు ప్రాంతం అంతా కూడా ఈరోజు మోసపడతా ఉంది. నేను ఈరోజు ఆ బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ ఘటనలో అభం శుభం తెలియని చిన్నారులు, మహిళలు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా మరి వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. ఇంతటి సంఘటన మొన్ననే ఆలూరు సంఘటన మనం మరొక ముందే మళ్ళీ ఈ మీర్జాపూర్ సంఘటన జరగడం జరిగింది. దీనికి కారణం ఆ రోడ్డు మార్గం చిన్నదిగా మలుపులుగా ఉన్నందుకే ఈరోజు ఈ విషాదం జరిగింది అని చెప్పి మనకందరికీ కూడా తెలుసు. ఒకవేళ ఇదే సక్రమైన రోడ్డు ఉంటే మరి ఈరోజు ఇంతమంది ప్రాణాలు ఈరోజు మనం కాపాడుకునే వాళ్ళం అవుతుండే. ఈరోజు మనకు తెలిసినట్టయితే మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 900 కోట్ల రూపాయలతో రోడ్డు విస్తరణ పనుల కోసం టెండర్లు పూర్తవ్వడం జరిగింది. మరి పూర్తయిన తర్వాత ఇప్పటికీ 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఈ 2 సంవత్సరాల వ్యవధిలో మరి ఆ పనులు ప్రారంభం అవ్వలేదు. మరి దానికి కారణం ఏంటంటే ఎన్జిటి అనే నిపం చూపిస్తూ ఉన్నారు. వాస్తవంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఎన్జిటిలో కేసు ఫైల్ చేయడం అనేది మనకు తెలిసిన విషయం. అయితే మరి దాన్ని ప్రభుత్వం సక్రమంగా ఫాలో అప్ చేసి మరి ఇప్పుడు ఏదైతే వాదనలు వినిపించారో అది అప్పుడే కనుక వాదనలు వినిపించుంటే ఈ పాటికి రోడ్డు మార్గం పూర్తయ్యేది. ఈరోజు గమనించినట్టయితే దామగుండం రేడార్ స్టేషన్ కోసం లక్షల చెట్లను ఈరోజు నరుకుతూ మరి అక్కడ పనులు సజావుగా సాగుతూ ఉన్నాయి. మరి ఈరోజు ఈ రోడ్డు పైన ఉన్న వృక్షాలను తొలగించడమే ఇబ్బంది అని చెప్పి ఈరోజు ఇంతమంది ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఈరోజు మేము ఒక్కొక్కరి ఇంటికి పోతుంటే ఎంతో బాధ అవుతుంది. 3 పిల్లలు, ఒక తల్లికి సంబంధించిన 3 పిల్లలు చనిపోయి 2 బిడ్డలు తల్లిదండ్రులను ఇద్దరిని కోల్పోయి ఒక భార్య వాళ్ళ కూతుర్ని, వాళ్ళ భర్తని, ఒక 40 రోజుల బాబుని ఈరోజు కోల్పోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. ఈరోజు తాండూరు ప్రాంతం అంతా కూడా మరి ఈరోజు ఒకటై ఈరోజు మాకు రోడ్డు కావాలి, రోడ్డు వెంబడే వేయాలి అని చెప్పి అడుగుతా ఉన్నారు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ మార్గం మీరు ప్రయాణించే మార్గమే. కొడంగల్కి పోవాలన్నా మీరు ఇదే రోడ్డు గుండా మీరు ప్రయాణిస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి మీరు ఈ రోడ్డుని మీరు గమనించలేదా? ఆలూరు సంఘటన జరిగిన తర్వాత మళ్ళీ అప్పుడైనా మీకు ఈ రోడ్డు మార్గం చేయాలని మీకు అనిపించలేదా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు ఇప్పటికైనా మరి 2-3 రోజుల ముందు కోర్టు నుంచి కూడా క్లియరెన్స్ వచ్చినట్టుగా మాకు తెలుస్తూ ఉంది. మీరు ఇప్పటికైనా ఇమ్మీడియట్గా దీనిపైన స్పందించి మీరు ఈ రోడ్డు మార్గం పనులు తక్షణమే ప్రారంభించాలని చెప్పి నేను తాండూరు ప్రజల తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు కనుక చేయకపోయినట్టయితే వీలైనంత తొందరలో మీరు కనుక పనులు ప్రారంభించకపోతే రాజకీయ పార్టీలకు అతీతంగా తాండూరు ప్రజలందరం ఈరోజు ఏదైతే విధంగా ఇక్కడ స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా యువకులు, పెద్దలు అందరూ ఇక్కడ గుమ్మిగుండమో ఇంతకంటే 10 రెట్లు వేల సంఖ్యలో తాండూరు ప్రజలమందరం కూడా హైదరాబాద్కి పాదయాత్రగా వచ్చి సెక్రటరియట్ని ముట్టడిస్తామని చెప్పి నేను మీకు హెచ్చరిస్తూ ఉన్నాను. దయచేసి ఇంకొకసారి ఇటువంటి సంఘటన జరగకుండా, ఇంకొకసారి ఏ ఒక్క ప్రాణం పోకుండా
మరి మీరు ఇదే జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి కాబట్టి నేను మీతో అభ్యర్థిస్తా ఉన్నాను. ఇది నేను ఏదో రాజకీయాల కోసం కాదు, రాజకీయాల లబ్ధి కోసం కాదు చెప్తున్నది. ఇది ప్రజల ప్రాణాల కోసం ఆవేదనతో మీకు చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా, ఈ చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ఆ భగవంతుడు ధైర్యాన్ని కల్పించాలని చెప్పి, వాళ్లకు జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేని నష్టం. మేమందరం కూడా వాళ్లకు అండగా ఉంటాం. తప్పకుండా మరి నా వంతు సహాయం కూడా నేను ప్రతి ఒక్కరికి చేయడం జరిగింది. అంతేకాకుండా నేను తాండూరు ప్రజలందరితో కూడా నేను అభ్యర్థిస్తా ఉన్నాను. తాండూరులో రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నేను ప్రతి ఒక్కరితో అభ్యర్థిస్తా ఉన్నాను. తాండూరు నుంచి హైదరాబాద్ పోయే రోడ్డు, మెయిన్ రోడ్డు పరిస్థితి ఇంత దౌర్భాగ్యంగా ఉంది. ఇప్పుడు మనం రోజు చూస్తూనే ఉన్నాం పేపర్లలో ఎంతమంది యాక్సిడెంట్ అవుతుంది, ఎంతమంది చనిపోతారు. కొంచెం రోడ్ల వ్యవస్థ బాగు వస్తే బాగుంటుందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ వస్తే బాగుపడతాం, మార్పు వస్తుందని మనం అనుకున్నాం. రోడ్లు ఏం మారతలేవు, బతుకులు ఏం మారుతాయని నేను ప్రశ్నిస్తున్నా ప్రజల తరఫు నుంచి. తప్పనుకోకండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన సీఎంఏ మన సైడ్ ఉన్నాడు కానీ మన రోడ్లు అయితే లేవు. వికారాబాద్ ఎమ్మెల్యే స్పీకర్ ఆయే, మన తాండూరు ఎమ్మెల్యే సారు రోజు ఇదే రూట్లో క్యాంప్ ఆఫీస్కి తిరుగుతున్నారు కానీ మన రోడ్ని పట్టించుకుంటలేరు. కొంచెం దయచేసి దీని మీద చొరవ చూపాలని కోరుకుంటున్నాం. టూ వీలర్స్ ఇక్కడ బండ్లు వస్తున్నాయి, చూస్తే పెద్ద గుంట ఉన్నది. ఇక్కడ పాపం షాప్లోకి ఇబ్బంది అవుతున్నది, వచ్చిపోయేటోళ్ళకి ఇబ్బంది అవుతున్నది. పొద్దున్న స్కూళ్ళకి పిల్లల్ని తీసుకోబోతారు. పిల్లలు గిట్టంగా పడిపోతే ఎవరికి అడుగుతాం చెప్పండి. ఇప్పుడు ఒక్కరిది కాదు కదా బాధ, అందరిది, మీది మాది అందరిది. కాబట్టి కొంచెం అందరు దయచేసి ఈ రోడ్లను బాగుపరచాలని తాండూరు ప్రజల నుండి మేము కోరుకుంటున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.